ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు జూన్ 2 అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ పర్మిషన్ డే ఈరోజు. సో మనతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు ఉన్నాడు, అశ్వంత్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన కావచ్చు, ఈరోజు పర్మిషన్ డే, దీని మీద ఏంటి మరి ఏం జరుగుతున్నట్లు ఈ రాష్ట్రంలో? 2.5 సంవత్సరాల కంటే నాది 2005 మెంబర్షిప్ పార్టీలో. 2005 మెంబర్షిప్లో నేను టీఆర్ఎస్ కండువా వేసుకొని తిరుగుతుంటే ఆ కండువా ఎందుకురా కూటుకొస్తుందా గుడ్డకొస్తుందా అన్న రోజు ఉండే 2005లో. ఇవాళ 2025. అట్లా అన్నోళ్ళు ఇవాళ పార్టీ బీఫామ్ కోసం తిరిగిరు. సో అదే మార్పు అన్నట్టు 100% మేము మార్పు తీసుకొచ్చినాం. 10 సంవత్సరాలలో మా మార్పు ఏందో చూపించినాం, ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాం. ప్రజలు ఆశపడ్డారు, ప్రజలు ఆశాజీవులు కాబట్టి ఆశపడ్డారు. మాకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, వహిస్తున్నాం అంతే. ఓకే రైట్. మరి ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పరిపాలన? మీరు తెచ్చిన తెలంగాణలో దాదాపుగా 14 సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చారు. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. మరి ఎట్లా ఉంది? 10 సంవత్సరాలలో గుర్రం ఎట్లా ఉర్రుతలుగుతుందో 10 సంవత్సరాలు కనిపించింది. 2 సంవత్సరాల్లో గాడిద విలువ తెలిసింది. సో పార్టీ పరంగా చూసుకుంటే కేసీఆర్ చెప్పినట్టు ఒక సింగిల్ ఓడ్లా గుర్రం విలువైంది, గాడిద విలువైందో తెలుస్తుంది ప్రజలకి అని చెప్పి ఆయన ఎట్లా చెప్పిండో సేమ్ ఈ 2.5 ఏళ్ల పరిపాలన అట్లే ఉంది. 10 ఏళ్ల పరిపాలన ఎట్లుంది అనేది ప్రజలే దానికి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు నాకన్నా పార్టీ క్యాడర్ కన్నా ప్రజలను అడిగితే ప్రధాన ప్రతిపక్ష పాత్ర వాళ్ళు మాకంటే బాగా వివరిస్తారు ఇవాళ. ఎందుకంటే నువ్వు ఎక్కడ పోతే అక్కడ స్పందించా. హైడ్రా పోతే హైడ్రాలా ప్రజలు తిప్పికొట్టారు, ఏ విధంగా తిప్పికొట్టారో పబ్లిక్ కూడా చూసారు. సో ఈయననేమో అసెంబ్లీలో నేను పేగులు మెడలు వేసుకుంటా అంటే అది మిలిటెంట్ కాదు. మా బల్క సుమన్ అన్న ఒక మాట, మిలిటెంట్ పోరాటాలు చేయాలంటే ఈయనకు నొప్పి వచ్చింది. రామగుండం ఎమ్మెల్యే వచ్చి కత్తితోటి నరుకుతా అని చెప్పి అంటే శ్రీధర్ బాబు సమక్షంలో ఆ రోజు ఏ కేసు లేదు. మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధు అరవిందో కన్స్ట్రక్షన్ని బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తా, 2,000 మంది 2 లక్షల మంది ఉద్యోగులు ఉంటే నాకేంది అని ఆయన విర్రవీగితే ఆ రోజు ఏ కేసు లేదు. మా అన్న ప్రైవేట్ మీటింగ్లల్లో మిలిటెంట్ పోరాటాలు అంటే నక్సలిజం ఎంత డెడికేషన్ ఉంటుందో అంత డెడికేషన్ తోటి పోరాటం చేయాలని మా అన్న చెప్తే, దాన్ని ఒక ఇన్స్పిరేషన్ వర్డ్గా చెప్తే దాన్ని మిలిటెంట్ పోరాటం అని చెప్పి మా అన్నకు 14 రోజులు రిమాండ్ చేశారు. ఇక గవర్నమెంట్ ఎట్లుందో వాళ్ళ పాలన ఎట్లుందో మీడియా మిత్రులు చెప్పాలి. అంటే అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనేక సార్లు కూడా అన్నాడు కదా, ప్రగతి భవన్ కూల్ చేస్తాము, అది చేస్తాము అని చెప్పేసి కూడా అన్నాడు. మరి ఆ రోజు లేని కేసులు ఈ రోజు ఏంటి? అదే చెప్తున్నా, ప్రజాభవను, ప్రగతి భవను, అలా 100-200 బెడ్రూమ్లు 300 బెడ్రూమ్లు ఉన్నాయని అవగాహన లేని మాటలు మాట్లాడిండు. ఆయన ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయన చేస్తేనేమో మజాక్, మేము చేస్తేనేమో రజాక్. ఆ విధంగా ఆయన వివరిస్తుండంతే. రైట్. మరి ఎందుకు విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టాలనుకుంటుంది? ఇప్పటికీ మీ మీద ఎన్ని కేసులు నమోదైనాయి? పార్టీ 2005 నుంచి మూమెంట్లో పనిచేసినప్పుడు 40 కేసులు ఉండే. ఇంకా మా గవర్నమెంట్ వచ్చి మాకు ఆ 40 కేసులు క్లియర్ అయిపోయినాయి. మన పార్టీ పోయినప్పటి నుంచి ఏడాదికి 10 కేసులు అయినాయి. 10 ప్రధాన కేసులే. సో మాకేందంటే విద్యార్థులకే సబ్జెక్టు క్షుణ్ణంగా పరిశీలించి ఎవడు మంచో ఎవడు చెడో చెప్పగలుగుతాం. సో ఈ చెప్పటంనే లోపలేస్తే పంచాయతీ లేదు కదా అన్న ఫీలింగ్ వానికి. సో ఇప్పుడు మేము ఆయన స్థాయికి దిగి చెప్పలేము. మేము పీజీలు చేసిన వాళ్ళము స్థాయి మరిచి చెప్పలేము ఆయనకి. సో ప్రజలకు మా స్థాయికి మేము తెలంగాణ భవన్ని జనతా గ్యారేజ్గా మార్చినాం. ఆ రోజు దొరల పాలన అది ఇదని మమ్మల్ని ఎగతాళి చేసినాడు. ఇవాళ ప్రజలంతా మా తానికి వస్తుంటే డెసిషన్ చేసుకోలేక వివరిస్తుండు. అన్నదమ్ముళ్ళు అందరూ బిజినెస్లు ఈ 2.5 సంవత్సరాలు ఉంది సర్దేద్దామని చూస్తుండు. అంటే రైట్, ఇక్కడ కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే, బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు మాత్రమే కావాలని ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలు ఇవి. అంటే ఏ విషయంలో అయినా అడుగడుగును అడ్డుపడడానికి ఏ పథకం తీసుకొచ్చినా లేకుంటే ఏ ఇంట్రెస్ట్ తీసుకొచ్చినా ఈ రాష్ట్రానికి కేవలం బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించిన పిల్లలు మాత్రమే అడ్డుపడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్న మాటలు ఇవి కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని వాస్తవమేనా? దీన్ని నిజంగానే చూస్తారా మీరు? నిజమే ప్రభుత్వానికి అడ్డుపడే ప్రయత్నం మీరు చేస్తున్నారా అభివృద్ధి చేయకుండా? అదే చెప్తున్నా, నీట్ ఎగ్జామ్ సెంట్రల్ లెవెల్లో ఫెయిల్ అయింది. దాని మీద మేము ప్రశ్నిస్తున్నాం. దాంట్లో మేము ఇల్లీగల్ యాక్టివిటీ ఏముంది, మిస్గైడ్ చేసేది ఏముంది, గవర్నమెంట్ ఇబ్బంది పెట్టేది ఏముంది? ఆర్టీసీ బస్సు మహిళకి ఫ్రీ అని ఇచ్చిండు, దాన్ని అడుగున్నామా? ఒక బస్సు అన్న ఆపినామా? ఎందుకు ఆపుతాం? బంగారం, ఈ తులం బంగారం ఆపుతామా?
ఎవరన్నా మేము ఆపనికే. నువ్వు తప్పు చేస్తే ప్రశ్నిస్తాం. విద్యార్థులం చదువుకున్నాం, తెలివినోడు కూడా చెప్పకపోతే ఎట్లా? తెలివిలేని నువ్వు వివరిస్తున్నప్పుడు, తెలివిలేని నువ్వే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు తెలివి చదువుకున్న వాళ్ళం మేము చెప్పకపోతే ఎట్లా? చెప్పకపోతే తప్పు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి? ఈ 2.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని మన సూచన సలహా చేయాలనుకుంటున్నారా? ఆయన సూచనలు సలహాలు ఐఏఎస్ ఆఫీసర్లు ఇస్తేనే తీసుకోరు. నా స్థాయి చాలా చిన్నది ఆయన ముంగట. ఎందుకంటే ఆయన డిగ్రీ చదివిండు, నేను పీజీ చదివినా. ఆయన చాలా చిన్న స్థాయి, ఆయన చాలా పెద్ద స్థాయి, నాకు చాలా చిన్నది. ఆయన స్థాయికి నేను పోయి చెప్పిన వినరు. ఐఏఎస్లోనే అవలాలనే ఫీలింగ్ ఉంది ఆయనకి, నేనెంత అన్నా. సో ఆయనకు నేను చెప్తే వినడు. ఆయన జాగ్రత్త తీసుకొని చేయాల్సిన పని ఏంటంటే తెలుసా? ఈ 2.5 సంవత్సరాలు మాట్లాడకపోతే బాగుంటుంది. నోరు తెరవకపోతే ఏమన్నా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక పెరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఏమంటుండు తెలుసా? ఎండ బాగుంది అని అంటుండు. ఎండ బాగున్న సంగతి నిన్న తెలియదా? ఎండ బాగుంది, నేను కొద్దిసేపే మాట్లాడతా అంటుండు. ఎండ బాగున్న సంగతి నిన్న నీకు తెలియదా? తెలియనప్పుడు నువ్వు ఏర్పాట్లు చేసుకోవాలన్నా? లేదంటే వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడు, జూమ్ కాల్ మాట్లాడు. ప్రజలను నువ్వు గ్యాదర్ చేయాల్సిన హింసించి మళ్ళీ నేను గింజలేస్తా అంటే ఎట్లా? సూత్తోడి గుచ్చి గింజలేస్తా అంటే ఎట్లా? చాలా పథకాలు కూడా ఇంప్లిమెంట్ కావాల్సిన రోజు అని చెప్పేసి కూడా గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళది మెయిన్ సమస్యగా ఉన్నది. దాన్ని పరిష్కరిస్తాము అంటే పర్మనెంట్ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తిస్తామని చెప్పేసి కూడా గతంలో వాళ్ళు ధర్నాలు ఆందోళన చేసినప్పుడు చెప్పారు. మరి ఈరోజు ఆ తీపి కబురు ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు వినబోతున్నారా? ఆర్టీసీ కార్మికులు మొన్ననే ఒకటి చెప్పారు అన్న, డీజిల్ కోసం దీక్ష చేస్తుంటే ఆర్టీసీ కార్మికులు చెప్పారు. బస్సులో పోతుంటే ఆయన చెప్పిండు, ఇవి కాదు మొక్కలు జొన్నలు కొనురు ఫస్ట్ అన్నాడు. పోతుంటే డీజిల్ కోసం దీక్ష కాదు మొక్కలు జొన్నలు కొనురు అని చెప్పిండు. ఇక నీ ఆర్టీసీ నీ మీద ఆర్టీసీకి ఎంత ప్రేమ ఉందో చెప్పాలి. సో ఏ పాయింట్ ఆఫ్ చూసుకున్నా ఆయన అన్ఫిట్, ఫెయిల్ రెడ్డి. ఆయన రేవంత్ రెడ్డి కాదు, ఫెయిల్. సంస్థకి ఆయన ఫెయిల్ అయ్యిండు, సీఎంగా ఫెయిల్ అయ్యిండు. ఈ 2.5 సంవత్సరాలు మౌనం పాటిస్తే భవిష్యత్తు ఏమైనా ఉంటుంది. మళ్ళీ నోరు ఇట్లనే వేసుకొని విరగబడతా అంటే భవిష్యత్తు అయితే ఉండదు. ఇది పరిస్థితి. కావాలని ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పుతో పట్టించే విధంగానే పరిపాలన చేస్తున్నాడు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్వికి సంబంధించిన రాష్ట్ర నాయకుడు అశ్విన్ చెప్పడం అనేది జరిగింది. ఆయన ఎవరు చెప్పినా వినడు, ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తేనే వాళ్ళని పక్కకు పెడుతున్నాడు. అందుకే ప్రభుత్వం కూని అయిపోతున్నది. అంటే ప్రజలకు ఏది కూడా అందడం లేదు. కావాలనే బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకులను బదలాం చేసే పనిలో మాత్రమే రేవంత్ రెడ్డి ఉన్నాడు. రాబోయే రోజులలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన కరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. ఇంకా 2 ఏళ్ళు ఇట్లనే మాట్లాడితే మాత్రం నీకు తాట తీస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.